హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మగుమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మగుమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు, నిత్యుడైన దేవుడు, నింగు నేలకు సర్వనిత్య దేవుడు, నింగు నేలకు నిత్య దేవుడు. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. అంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సామాన్యులేమి దరిద్రులు ఏమి ధనకులు ఏమి దరిద్రులు ఏమి ధనకులు ఏమి లోక నివాసులైనా ఏమి సంటే ఎవరు తెలుసుకో, నడుచుకో. ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. స్థిరమైనది కాదురా మన దేహము, చిరకాలముండదురా మన భోగము. స్థిరమైనది కాదురా మన దేహము, చిరకాలముండదురా మన భోగము. పుట్టిన మనమంతా కష్టకాయమురా, పుట్టిన మనమంతా పుట్టుటగాయమురా. గట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ, గట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ. యేసంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు తెలుసుకో. ఏమంటే ఏమిటో తెలుసుకో, జీవితం అంటే ఏమిటో చూసుకో. అంటే ఏమిటో తెలుసుకో, జీవితం అంటే ఏమిటో చూసుకో. వీటికి ప్రతిరూపము నిర్మించును, వీటికి ప్రతిరూపము నిర్మించును. దైవం మన కొరకు మరణించిన, దైవం మన కొరకు మరణించిన మన తండ్రి కుమారుడు యేసు, మన తండ్రి కుమారుడు యేసు. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన ప్రియులారా, ఈ దినమందు యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో అనే గానం ఇప్పుడు దాకా మనం విని ఉన్నాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క మానవ జీవితంలో కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, యేసంటే ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన రావాల్సిన కారణం ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఈ లోకానికి సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుణ్ణి గమనించుడి. ఎందుకంటే ఏ విషయాన్ని ఆయన గమనించమని ఒక పాటలో ప్రణాళిక మనకు చూపిస్తూ ఉంటుందంటే, ఇక్కడ ఆయన అంటున్నాడు, నిరాకారమైన దేవుడు, సత్యమైన దేవుడు, నింగ నేలను సర్వమును నిలిచిన దేవుడు. ఎందుకంటే ఇక్కడ మానవులుగా ఉన్న మనలందరినీ కూడా ఆయన తన చేతితో నిర్మించి ఉన్నాడు. నేల మట్టి తీసి బొమ్మగా చేసి రూపొందించి ముఖరంధ్రాల పడి తన జీవాత్మ వదగా మనం మానవుల మాతృలుగా తెచ్చబడ్డాం.
ఆయన పెట్టిన దీపము, ఆయన పోలికలో ఆయన మనల్ని చేసుకున్న మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి తిరుగుబాటు చేసే పిల్లలుగా ఉన్నాం. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, ఆకాశమా ఆలకించుము, భూమి సౌయగము, నుండి పిల్లలు పెంచి గొప్పవారిని చేస్తుంది, కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారని చెప్పి రాయబడింది అక్కడ. ప్రియమైన పిల్లరా, ఆకాశము తన మాటను ఆలకిస్తుంది, భూమి తన స్వరాన్ని వినికిడిస్తుంది. ఆకాశము సాక్ష్యం ఇస్తుంది, భూమి సాక్ష్యం ఇస్తుంది, కానీ తన సొంత చేతులతో చేసుకునే మానవుడు మాత్రము తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన ప్రియులారా, ఈ దినాన్ని నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, ఎలా నడుచుకుంటున్నావు? నువ్వు శ్రామంతుడు అవ్వచ్చు, ధనికుడు అవ్వచ్చు, దరిద్రుడు అవ్వచ్చు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ స్థితిలోనికి మనం వచ్చాము అంటే, ఈ స్థాయిలోనికి మనం వచ్చాము అంటే కేవలం ఇది దేవుడు పెట్టిన పని. హల్లెలూయా. ఎందుకంటే దేవుడంటూ మనకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే, దేవుడంటూ మనకు ఫలాన్ని ఇవ్వకపోతే, దేవుడంటూ మనకు సమాధానాన్ని ఇవ్వకపోతే, దేవుడంటూ మనకు నెమ్మదిని ఇవ్వకపోతే ఈ స్థాయికి మనం వచ్చేవారు అంటే రాలేం. అందుకే అన్నాడు అక్కడ, ఎవరిని కలమహంతో ఆయన వాడు గొప్పవాడు గొప్పవాడు కాదని చెప్పట్లా. నువ్వు ఏ స్థాయిలో ఉన్నవాడవైనా సరే నీవు దేవునికి కావాలి, నీవు దేవునికి అవసరమై ఉంది. ఎందుకంటే నేను నిర్మించుకున్నది ఆయన పని కొరకు, ఆయన పని చెయ్యాలి, ఆయన బలపరచబడాలి, ఆయనలో నువ్వు వెదగాలి, ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి అని ఆస్తో ఆయన ఈ లోకంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అన్నాడు, కిందకు వచ్చేసి అన్నాడికి వచ్చినప్పుడు, స్థిరమైనది కాదురా నీ మన దేహము, చిరుకాలం ఉండదురా మన భాగం అని అనుకుంటాం. స్థిరమైంది కాదు మనం దేహం. ఎందుకంటే ఏ నిమిషం ఏ విధంగా మన ఆలోచనలు ఉంటాయనేది మానవులుగా మనకు తెలియదు. కానీ మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు కూడా దేని కొరకు ఆరాటపడి ఉండాలంటే దేవుని పని చేయాలి. ఈ దేహం ఇచ్చిన దేవునికి, ఈ శరీరం ఇచ్చిన దేవునికి, ఈ జీవాన్ని ఇచ్చిన దేవునికి నేను కట్టుబడి జీవించాలి అనే నమ్మకంతో మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. అందుకే అంటాడు, సిరికాలం ఉన్నది భోగం. ఈరోజు నువ్వు కోటీసుడు అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు, అస్తుపరుడు అవ్వచ్చు, ఇది గనుడు అవ్వచ్చు, మహాగనుడు అవ్వచ్చు, కానీ ఘనత ఎంతకాలం ఉంటుంది అనేది ఎవరికీ తెలియదండి. అందుకని అంటున్నాడు, సిరికాలం ఉన్నదనే భోగం ఏనాడైనా పోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డ, సిరికాలం నీతో నిలిచేది ఏంటంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమలో నువ్వు ఉంటే నిత్యానందంలో నువ్వు ఉంటావు. పుట్టిన మనమంతా కిట్టక తప్పదు, ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. కానీ ప్రతి మానవుడికి 2 సావులు ఉన్నాయి. జన్మ పాపం ద్వారా మరణిస్తాం, కర్మ పాపం ద్వారా మరణిస్తాం. ప్రియమైన ప్రియులారా, మరణించిన మనం మరలా జీవించే శక్తి ఎవరిలో ఉందంటే అది ప్రభు అయిన క్రీస్తులోనే. ఎందుకంటే మానవులందరిగా ఇక్కడ మనం చనిపోక తప్పదు. ఇంకొక మరణం ఉంది. ఆ మరణం నుంచి తప్పించబడ్డానికే ప్రభు అయిన క్రీస్తు లోకానికి వచ్చి తన ప్రాణమును మన కొరకు అర్పించి మనల్ని పవిత్రులుగా చేసిన రక్తం అది. ఆ రక్తం కిందకు నువ్వు వస్తే పరిశుద్ధుడుగా తీర్చబడతావు. కిందకు వచ్చేటప్పుడు అంటున్నాడు ఏంటంటే, ప్రేమ అంటే ఏమిటో తెలుసుకో, జీవితం అంటే ఏంటో తెలుసుకో, వీటన్నిటికీ ప్రతిరూపం ఏంటో నువ్వు తెలుసుకో. ప్రేమని ప్రియులారా, ప్రేమించే తత్వం దేవుళ్ళో ఉంది, జీవించే తత్వం దేవుళ్ళో ఉంది. ఆ జీవం ఇచ్చిన వాడు ఎవడన్న విషయాన్ని నువ్వు గమనించి, ఆ జీవం ఇచ్చిన వ్యక్తి ఎవరన్న విషయం నువ్వు గమనించి ఆయన నువ్వు వెంబడించగలిగితే ఖచ్చితంగా జీవాన్ని నువ్వు కూడా పొందుకుంటావు, ఆ ప్రేమను నువ్వు కూడా పొందుకుంటావు. అటువంటి ప్రేమలో మీరు కూడా మన ప్రపంచం అంతటా కూడా ప్రేమ అనుభవించాలని ఆస్తో
ఈ మాటలు చెప్తున్న ప్రేమల ప్రియులారా, ఈ మాటలు మీ హృదయాల్లో నాటపడను గాక. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె